ఈరోజు నీవు మీ అన్నలు మీ తమ్ముళ్ళు చేస్తున్న భూదందా కార్యక్రమాలు చూస్తలేరు అనుకుంటావా? ఎవడు నీ సహచర మంత్రులు కూడా అందరూ, నీ సహచర ఎమ్మెల్యేలు కూడా అందరూ ఎక్కడ పడితే అక్కడ దోసుక తినడం తప్పిస్తే మీరు ఏం పని చేయట్లేదు సార్. వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ పాలు పంచుకోవట్లేదు. పాలు పంచుకోవడం తేవట్లేదు, పెట్టలే, ఒక పైస లేదు, బొచ్చు లేదు. మీతో ఏమున్నా సూట్ కేసులు కేంద్ర ప్రభుత్వం మీ ఏఐసిసికి పంపిస్తారు. మన డబ్బు, తెలంగాణ డబ్బు అంతా ఇవాళ దోసుకపోతున్నాడు. ఎక్కడికి? ఏఐసి. సూట్ కేసు ఇప్పటికి 63 సార్లు పోయి వచ్చారు ఢిల్లీకి. దాని అర్థం ఏంది? మేమంతా చూసుకుంటూ కూర్చోమంటావా? ఎవరి డబ్బు తీసుకుపోతున్నావు, ఎవరిని పెడుతున్నావు? ఇవాళ భారతదేశంలో నంబర్ 1 స్థానం తీసుకుపోయాడు మా ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణని ధనిక రాష్ట్రంగా తీసుకొచ్చాడు కేసీఆర్ సార్. నువ్వు దాన్ని ధనిక రాష్ట్రాన్ని తీసుకుపోయి కొల్లగొట్టుకుని మీ ఏఐసిసి పెట్టుకో తప్పిస్తే వేరే ఇక్కడ తెలంగాణ ప్రజలకు ఏం చేయట్లేదు. దాని గురించి మాట్లాడితే ఏదో అంటే నువ్వు మాట్లాడితే మాత్రం మంచిది, మేము మాట్లాడితే తప్పు. మనం మొత్తంకి వచ్చినప్పుడు ఏమన్నాడు? ఈపులు కలుగుతాయి అంటాడా? మర్యాదగా ఉంటుందా? ఈపులు కొడతా అంటావు. మాకు రాదా తిట్టనికే? నోటికి ఎట్లా సొట్ట తిట్టగలుగుతాం మేము, ఎందుకంటే ప్రతిపక్షంగా ఉన్నాం మేము. కానీ మాకు గౌరవంతో బతుకున్నాం. నీలక్క బ్రోకర్ పని చేసి బతకలే, నీలక్క జైలుకు పోయి బతకలే, దొంగలక్క బతకలే మేము. ఆంధ్ర చంద్రబాబు నాయుడు తొత్తులక్క బతకలే మేము. నీ గురువులక్క మేము బతకలే. గురువు ఉన్నప్పుడు మీ గురువు ఉన్నప్పుడు తెలంగాణలో మొత్తం ఎండగొట్టి పడదొబ్బిరు 9 ఏళ్ళు ఇద్దరు కాదు. ఆ రోజు అట్లా మీ చంద్రబాబు నాయుడు గారు తాగానికి నీరు గతి లేకుండా సార్. అప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో ఎంతమంది వలసపోయింది నీకు అని తెలుసా? నువ్వు అన్నావు కదా నీ ఛాలెంజ్, మేము కూడా స్వీకరిస్తాం నీ ఛాలెంజ్ని తప్పకుండా. 2029లో పక్క బీఆర్ఎస్ఏ వస్తుంది 100 కంటే. నువ్వు అన్నావు కదా 80 సీట్లని, మా 100 సీట్లు తెచ్చుకుంటాం సార్. డీలిమిటేషన్ అయితే 158 అవుతాయి కదా, అప్పుడు 120 సీట్లు తెచ్చుకుంటాం సార్. చూద్దాం, ముందర ఉంది ముసల పండుగ, నీకు ఇంకా 3 ఏళ్ళ టైం ఉంది, కానీ చూసుకుంటాం. రైట్.